ఆడడం వల్ల ఆడించడం వల్ల బోల్డ్ డబ్బులు వస్తాయి. కానీ నువ్వు చెప్పే యాప్ వల్ల ఏం రావు, రూపాయి రాదు గవర్నమెంట్కి. అది కాకుండా కస్టమర్ సర్వీస్ ఉండడు, ఎవరు ఉండడు. ఎవడు ఆడితే ఆడికి నష్టం తప్ప లాభం ఉండదు. పోతాయి మొత్తం అంతా గోవిందా. మొత్తం నువ్వు లింకులు ఇచ్చి టెలిగ్రామ్ గ్రూపే ఎదముండ ఆ యాప్, అందులో అన్ని మోసాలు దగా కుట్ర జరుగుతాయి. అందులోకి రమ్మనంటే అందరినీ అందులో ఆడమనంట. ఎంత మహాపాపం అది చెప్పు. ఇప్పుడు ఈ క్రికెటర్లు చేస్తుంది తప్పే, కాకపోతే ఆ యాప్లలో లెక్క డొక్క బొక్క రోజుకి ఇంతే ఆడాలని లిమిట్ ఉంటుంది, ఒక నియంత్రణ ఉంటుంది. అంటే నువ్వు ఇంతే తాగాలి, నువ్వు ఇన్ని సిగరెట్లే కాల్చాలి అన్నట్లు నియంత్రణ ఉండడం వల్ల వాడు కొన్ని కోట్లు కోల్పోడు. కానీ నువ్వు చెప్పే యాప్లోని ఆ నియంత్రణ ఉండదు, లెక్క బొక్క ఉండదు. ఆ రిజిస్ట్రేషన్లు కూడా ఎక్కడ అసలు దిక్కు దేవానా లేని యాప్లు అనమాట. అందులో ఆడితే కోట్లు 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 పోతాయి అంతే. ఇప్పుడు ఈయన మీద కేసు వేసింది 2 కోట్లు 3 కోట్లు పోయాయి ఆయనకి. ఆ 2 కోట్లు 3 కోట్లు పోవడం వల్ల ఇప్పుడు కేసు అయితే జరిగిందనమాట. సో చెప్తున్నాను, మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 100 రూపాయలు పోతే ఆ 100 తెచ్చుకోవడానికి 1000 రూపాయలు పెడతాం, 1000 రూపాయలు పోతే ఆ డబ్బులు తెచ్చుకోవడానికి 1,00,000 రూపాయలు పెడతాం. మనకి ఈ 1,00,000 ఇంపార్టెంట్ కాదు, ఆ పోయిన 100 రూపాయలు ఇంపార్టెంట్. అది మనిషి మెంటాలిటీ. సేమ్ ధర్మరాజు ఎలా చేశారు కదా, చిన్న రాజ్యం పోయిందని ఆ మొత్తం పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టుకున్నారు. అర్థం ఏంటి? అంతే. అది చాలా దూరంగా ఉండాలి. ఈ స్మోకింగ్ డ్రింకింగ్ కన్నా చాలా చాలా భయంకరమైనది ఇది అనమాట. అది లోకల్ బాయ్ నాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అబ్బాయే తెలుసుకుంటారా మారుతాడు అని. కానీ ఎక్కడ మారాడు? ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. ఏది మన నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్కి దూరంగా ఉండాలని. ఆయన మన దేశ ప్రధాని చెప్పాడు, నువ్వు వినలేదు. మళ్ళీ మన పోలీసులు, 2 రాష్ట్రాల పోలీసులు రోజు సైబర్ పోలీసులు పోస్టులు పెడుతూనే ఉంటారు, ఎవరూ వినలేదు. అండ్ ఈ బెట్టింగ్ యాప్లు 2 రాష్ట్రాల్లోని ఇల్లీగల్, ప్రమోట్ చేయకూడదు. నువ్వు టెలిగ్రామ్ ప్రమోట్ చేయకూడదు, చెక్ చేసుకో ఆ యాప్లు. మళ్ళీ మరి వీళ్ళు చేస్తున్నారు కదా అని అంటే అది ఫ్యాంటసీ గవర్నమెంట్ అప్రూవల్ యాప్లు. గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తుంది వాళ్ళు చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో అమ్మా ఇది కొనుక్కో అని చెప్తున్నారు, ఇది కొనుక్కో అని చెప్తున్నారు అంతే. ఏది ధోని కానీ కోహ్లీ కానీ ఏ స్థాయిలో ఇది కొనుక్కో అని చెప్తున్నారు. నువ్వు అలా కాదు, ఇది కొనుక్కుంటే అదృష్టం పట్టింది, నాకు ఇది కొనుక్కోవడం వల్ల నేను ఇల్లు కొనుక్కున్నాను, ఈ కొనుక్కోవడం వల్ల ఆ హీరోయిన్ వచ్చింది, ఇది కొనుక్కోవడం వల్ల నాకు ఇది ఇచ్చింది, అలా ఆశ చూపించడం. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు అనమాట. చెప్పడం ప్రమోట్ చేయడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు. ఆ డిఫరెన్స్. అందుకే బొక్కలు వేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడానికి గల కారణం ఇదే. ఈ అబ్బాయి గురించి నేను ఈ వీడియో ఎప్పుడు చేయడానికి గల కారణం ఒక జ్ఞానోదయం, కనువిప్పు కావాలి. మిగతా యూట్యూబర్లు ఎవరైనా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదా, నన్ను ఎవరో చూడట్లేదంటే మీరు వీడియో ప్రమోషన్ చేసి డిలీట్ చేసేస్తే అది గవర్నమెంట్ సైబర్ పోలీసుల దగ్గర ఉంటుంది. ఏం లేదు, మీరు ప్రమోషన్ ఇప్పుడు మమ్మల్ని బొక్కలైనా వేయాలనుకో, నువ్వు ప్రమోషన్ చేసిన దానికి నేను ఆడి స్క్రీన్ రికార్డ్ చేసి ఇదిగో నాకు ఎంత నష్టం వచ్చిందని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయింది. కేల్ ఖతం దుకాన్ బంద్, నీ కెరియర్ మొత్తం ఖతం అవుగా. నీ ఫోకస్ మొత్తం నీ మీద పెడతారు అప్పుడు పోలీసులు. ఆ పోలీసుల నుంచి విడిపించుకోవడానికి లాయర్లు, మొత్తం ఫోకస్ అంతా మీకు ఆ డబ్బులకే అయిపోతుంది. సంపాదించుకున్నది కాస్త మొత్తం ఇక్కడే అయిపోతాయి. ఉన్నదే పోయే, ఉంచుకున్నదే పోయే అన్నట్లు యూట్యూబ్ కెరియరు పోయే, లైఫ్ పోయే, అన్నీ పోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్తావు. బీ కేర్ఫుల్. ప్రమోషన్ చేయాలంటే బోల్డ్ ఉన్నాయి. చెడ్డీలు, మిడ్డీలు, బిడ్డీలు కింద నుంచి పై వరకు ఎన్నో ఉన్నాయి. మొన్న ఎవరో చెడ్డీలు అమ్ముకున్నారు. ఆటలాడాలి, 2వ రోజు 2 ఆటలు ఆడాలి, 3వ రోజు 3 ఆటలు ఆడాలి, 5వ రోజు 5 ఆటలు ఆడాలి. ఆ ఆటలు ఆడాలంటే మన తమ్ముడు అయితే సేఫ్ ఉండాలా. తమ్ముడు సేఫ్ ఉండాలంటే ఏం చేయాలా, ఇట్లాంటి బ్రాండెడ్ డ్రాయర్లు అయితే వేసుకోవాలా. మనం 100 రూపాయలు ఒకటన్నా ఈ డ్రాయర్ వేసుకున్నాం అనుకో, తమ్ముడు కంఫర్ట్ ఉంటాడు. మనం ఎన్ని ఆటలు అంటే ఎన్ని ఆటలు ఆడొచ్చు. తమ్ముడు అయితే ఖుషి అయిపోతాడు. ఒక్కోటి వచ్చేసి 100 రూపాయలు. మన షాప్ లొకేషన్ అయితే మీకు తెలుసుగా, సికింద్రాబాద్ క్లాక్ టవర్ కాడకు వచ్చిన కల త్రినేత ఫ్యాషన్స్ అంటే ఎవరైనా చెప్తాడు. వేసుకోవాలా, కంఫర్ట్ ఉండాలా, తమ్ముని ఖుషి చేయాలా. మొత్తం చెడ్డీలు నా పేరు చెప్పి ఎంత నిజంగా అద్భుతం కదా. చెడ్డీలు కూడా యూట్యూబ్లో అమ్ముకుంటున్నారు, ఏముంది అందులో తప్పు? నిజంగా కోటి కోసం కోటి విద్యలు. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుని, ఐపీఎల్ సీజన్ వస్తుంది, బీ కేర్ఫుల్, చాలా దూరంగా ఉండండి. కొంచెం కొక్కుర్తి పడినా మొత్తం తాడు మెడకేసి ఫ్యామిలీలు అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే.